Your పొలిటికల్ అండ్ ఫిల్మ్ క్రిటిక్. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే అండి. టు స్టార్ట్ విత్ అంటే చాలా ఉన్నాయి కానీ ఏడుకొండలవాడి గురించి మాట్లాడుతూ మొదలెడదాం. ఎందుకంటే నిన్న నుంచి రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఏడుకొండలవాడి సమక్షంలో ఇంత అరాచకం జరిగిందా? ఎందుకంటే చివరికి అంటే ఏ స్థాయికి దిగజారిపోయారంటే ఎస్పీగా విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షేక్ గారు విచారణ చేయకూడదని ఒకవైపు, ఆయన ఉద్యోగ విధుల్లో భాగంగా ఆయనేమి గుళ్ళోకి వెళ్ళిపోవట్లేదు, విచారణ చేస్తారు. అది అబ్జెక్షనే లోకల్గా ఉండే బీజేపీ లీడర్స్కి. మరి అసలు విచారణ ఏమో జరపాలని ఒకవైపు, జరిపేవాళ్ళు వాళ్ళ కులగోత్రాలు అవన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ దర్ డ్యూటీస్ ఎవరైనా రావచ్చు. మతం ప్రస్తావించి ఆయన్ని దర్యాప్తు చేయొద్దు, విచారణ జరపద్దు అన్న టోన్లో మాట్లాడారండి. సరే, అదొక వివాదం. అయితే నిన్న 2 అరెస్టులు జరిగినాయి అక్కడ. ఈ గదులు అక్రమంగా ఆక్రమించేసుకుని వేరే వాళ్ళకి చాలా హెచ్చు ధరలకే అద్దెలకు ఇస్తున్నటువంటి వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇది జరుగుతున్న టైంలోనే మనకి ధర్మారెడ్డి గారి పేరు, విజయ్ కుమార్ రెడ్డి గారి పేరు ఇప్పుడు వచ్చినాయి, ఎజెండాలోకి వచ్చినాయి. వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏమిటి ప్రధానంగా అంటే, టీటీడీ జనరల్గా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వర్క్స్ చేయిస్తుంది అక్కడ. అది 200 నుంచి 300 కోట్ల మధ్యలో మాత్రమే మ్యాక్సిమం వెళ్తారు. అనుచానంగా వస్తున్నది అంతే, కానీ 10 times పెరిగిపోయింది. 3000 కోట్లు అంట. 10 times పెరిగిపోయింది. అది 1700 దగ్గర నుంచి మొదలై రైజ్ అయింది. ఈ రైజ్ అయిన పనులు ఎక్కువ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అటు మళ్లించారు అనేది ఒక ఆరోపణ. దీంతోపాటు తిరుమల తిరుపతికి విజిట్ కోసం వచ్చినటువంటి చాలామంది పారిశ్రామికవేత్తలని వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు కల్పించి వాళ్ళకి దైవ దర్శనంలో అంటే నేరుగా తీసుకెళ్ళిపోయి స్వామివారిని చూపించడం లాంటి అనేక సదుపాయాలు, అంటే 5 స్టార్ సదుపాయాలు కల్పించి తద్వారా వాళ్ళ నుంచి పార్టీకి ఏదో ప్రయోజనం కలిగించేలాగా వ్యవహరించారు అనేది ఒక ఆరోపణ టీడీపీ నుంచి. టీడీపీ చేయటం మాత్రమే కాదు, వాళ్ళు ఇన్ రిటర్న్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఇదే విషయాన్ని. ఆల్రెడీ టీడీపీ మీడియాలో ఇది వచ్చేసింది బయటికి వార్త. ఇది ఒక ఎలిగేషన్. ఈ ఎలిగేషన్తో పాటు ఇక లోకల్గా వాళ్ళు పనుల కేటాయింపు, అలాగే ఇతర ఈ టీటీడీకి సంబంధించినటువంటి నిధుల్ని ఏ బ్యాంకుల్లో వెయ్యాలి అనే దగ్గర కూడా వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు. వీళ్ళకి కమిషన్ ఇచ్చేటువంటి బ్యాంకుల వైపు ఈ అకౌంట్స్ అన్నీ కూడా మళ్లించారు అనేది ఇంకొక ఆరోపణ. ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద. వీటి మీద విచారణ జరపాలి ఇప్పుడు సీరియస్గా. వీళ్ళిద్దరినీ, ధర్మారెడ్డి గారిని అలాగే విజయ్ కుమార్ రెడ్డిని, ఇద్దరిని కూర్చోబెట్టి విచారణ జరపాలి అనేటువంటి ప్రోగ్రాము. ఈ నేపథ్యంలోనే ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్టులు చేసేటువంటి ప్రక్రియ మొదలైంది. సరే, ఇన్ని చేస్తున్నారు కానీ సార్, చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి, మీకు టీటీడీ చెక్కులన్నీ కింద ఇంకొక ఆలయం ఉంది, టీటీడీ ఆలయం, తుమ్మలకుంట తిరుమల దేవస్థానం టీటీడీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతుందని ప్రచారం. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ చెక్కులు మీరు చెప్పిన విఐపీలు పైనకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే చెక్కులు తీసుకొచ్చి ఈ అకౌంట్లో వేసుకునేవాళ్ళట. ఇది విరాళాలు భారీ ఎత్తున. ఇప్పుడు శ్రీవాణి టికెట్లు, శ్రీవాణి 10,000 టికెట్లు ఉన్నాయి కదా, దానికి కూడా టీటీడీ అనే ఇస్తారు చెక్కు ఒకవేళ ఇచ్చే పని అయితే. ఆ ఇచ్చిన చెక్కులు కూడా ఇటే వచ్చినాయని, అలాగే భారీ విరాళాలు ఇస్తున్నారు, విఐపీలు వచ్చిన భారీ విరాళాలు అవి కూడా ఇటే వచ్చినాయని. వీళ్ళే అంటే వీళ్ళు అట్రాక్ట్ చేసి అప్రోచ్ అవుతారు జనరల్గా. మేము ఫలానా రోజున తిరుమల విజిట్ చేయబోతున్నామని అప్రోచ్ అవగానే వీళ్ళే ప్రోగ్రామ్ డిసైడ్ చేసి మీరు ఏ టైంలో కావాలి, ఏ టైంలో మీకు దర్శనం కావాలి, ఏ దర్శనం కావాలి, మా దగ్గర ఈ సౌకర్యాలు ఉన్నాయి అన్న పద్ధతిలో దాదాపుగా ఒక హోటల్ మేనేజ్మెంట్ తరహాలో వీళ్ళు అప్రోచ్ అయ్యి దానికి ఈ మేరకు మీరు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మేమేం చేయాలి అనే ప్రశ్న అటునుంచే రాబట్టి మీరు ఈ మేరకు విరాళాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఈ అకౌంట్లోకి ఇవ్వాల్సి ఉంటుంది అని ఆ పద్ధతిలో తీసుకున్నారు. ఈ శ్రీవాణి గొడవ కూడా అదే దాదాపుగా. అంటే విపరీతంగా మన చేతుల్లో ఉంది అనేది. ఈయన మొదటేమో టెంపరీగా ఎంటర్ అయ్యాడు, తర్వాత పర్మనెంట్ ఇన్ఛార్జిగా మార్చారు
ధర్మారెడ్డి గారు, ఈయనకి అదనంగా ఆయన విజయ్ కుమార్ గారు, ఇలా వీళ్ళిద్దరూ కలిసి వైఎస్ఆర్సీపీ అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ ఈ చందాలు మీరన్నట్టుగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గుడి తాలూకా అకౌంట్కి, తుమ్మలకుంట తిరుమల దేవస్థానం, తుమ్మలకుంట తిరుమల దేవస్థానానికి తరలించి అట్నుంచి వాళ్ళు ఇతర అకౌంట్లోకి మళ్ళించారు. ఇప్పుడు ఇదంతా కూడా ఈ అకౌంట్లు ఆ అకౌంట్లు ఇవన్నిటినీ స్క్రూటనీలోకి తీసుకొచ్చి ఎవరు ఏమిటి అని పెడతారు. చాలామంది అరెస్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనిలో ఒకళ్ళిద్దరితో ఆగే వ్యవహారంలా కనిపించడం లేదు. ఇది నిన్న దాదాపు ఒక 10 మంది తెలుగుదేశం నాయకులు వెళ్ళి రకరకాల పద్ధతుల్లో కంప్లైంట్లు ఇచ్చి వచ్చారు. వీటన్నిటి మీద ఇప్పుడు సీరియస్గా దర్యాప్తు జరపాలని అనుకుంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చినప్పుడు మొత్తం ప్రక్షాళన చేస్తామని ప్రకటించాడు అక్కడే. ఈ ప్రక్షాళన కార్యక్రమం చాలా సీరియస్గా ఉండబోతోంది అనేది వినిపిస్తోంది. కింద అది చేయటం ద్వారా అదే టైంలో అక్కడే ఒక మాట బయటకు వచ్చింది. వైసీపీకి చెందినటువంటి ఒక నాయకుడు యాదవ్ ఒక మాట అనేసాడు. ఈయన అంటే తిరుమలకి సంబంధించి అరెస్టులు హడావిడి జరుగుతోంది. ఈ క్రమంలోనే అప్పుడు అలిపిరిలో శ్రీనివాసుడు ఆయన్ని దయదలిచాడు, ఈ అవకాశం లేదు అని మాట్లాడేశాడు అతను. అదొక గొడవ నడుస్తోంది. ఎదురుదాడికి ప్రిపేర్ అవుతున్నారు అనేది. అక్రమాలు వీళ్ళు చెప్పిన పద్ధతుల్లో జరగలేదు, ఇలా నిధులు మళ్లించడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే. దీన్ని వీళ్ళు చేస్తున్న ఆరోపణలని తిరుమల వెంకటేశ్వరుడు కూడా క్షమించడు. కాబట్టి ఈసారి గతంలో అలిపిరి లాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఇవి చేసినందుకు గాను వెంకటేశ్వర స్వామి అడ్డుపడడు అన్న టోన్లో మాట్లాడేశాడు. కాబట్టి విషయం సీరియస్గానే ఉంది. ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యలో టీటీడీ. వెంకన్నను కూడా పార్టీగా చేర్చేట్టున్నారు, సంబంధం లేని ఆయన్ని కూడా తీసుకొచ్చి. ఎందుకంటే ఆ కొండ మీద ఉంటున్న ఒకే ఒక నేరానికి ఆయన కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. లేదు, ఆయన ఆల్రెడీ ఆయన దయ ఉండదు చంద్రబాబుకి అని చెప్పడం అంటేనే ఆయన్ని తమ పార్టీ మనిషిగా భావించినట్టుగానే చూడాల్సి ఉంటుంది. వాళ్ళు అప్పట్లో వెంకటేశ్వర చౌదరి అనేవాళ్ళు కదా, ఇప్పుడు అది నేరుగా అనేసారు కదా మురళీమోహన్ గారు అనుకో. మురళీమోహన్ ఆయనకి పేరు కూడా పెట్టి అంటే వెంకటేశ్వర చౌదరి అనేసరికి మాగంటి వెంకటేశ్వర చౌదరి అంటే బాగుండేది అనేసారు. బయట నుంచి ట్రాల్స్ మొదలైనాయి. ఇప్పుడు ఆయన వెంకటేశ్వర రెడ్డిగా మార్చాడు. అది కూడా మార్చిన ఇబ్బంది ఉండేది కాదు. ఆయన్ని కూడా క్రిస్టియన్ చేసే కార్యక్రమం నడిచిందని. లడ్డూ కాంట్రాక్ట్ ఇప్పుడు అది ఎండ్ ఆఫ్ ద డే అండి, అది సెంటిమెంట్స్తో కూడుకున్న వ్యవహారం. హిందువులకు ఇవ్వకుండా ఇంకొకరికి అప్పచెప్పటం, ఏది ఇంత ప్రొటెస్ట్ ఉన్నా అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆయన కుమార్తె పెళ్లికి ఆయన 12 కిలోల బంగారం ఇచ్చాడనే అభియోగాన్ని కూడా తెలుగుదేశం నాయకులు ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు. ఒక సాధారణ కాంట్రాక్టర్ 12 కేజీల బంగారం కుమార్తె పెళ్లికి ఎలా బహుమానంగా ఇచ్చాడు అంటే జనరల్గా ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఆచారం అండి. అంటే కాంట్రాక్టర్లు మీరన్నట్టు 12 కిలోల బంగారం, ఇది ప్రతి చోట ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఉన్నతాధికారుల ఇళ్లలో జరిగేటువంటి చాలా కార్యక్రమాలకి వాళ్ళ నుంచి లబ్ధి పొందినటువంటి ప్రైవేటు వ్యక్తులు బాధ్యత తీసుకుని హడావిడి చేయటం అనేది ఇది ఒక సాంప్రదాయంగా జరుగుతోంది. మీరు ఏ పెద్ద అధికారి తాలూకా వివాహం కొద్దిమంది కాకపోవచ్చు కానీ మెజారిటీ ప్రభుత్వ అధికారుల ఇళ్లలో జరిగేటువంటి వేడుకల వెనకాల సీరియస్గా దర్యాప్తు చేస్తే ఇలాంటి కేసులు చాలా దొరుకుతాయి మీకు. అందులో ఈ థామస్ ఒకడు. థామస్ సరే, అంటే ఇందాక ఈరోజు చూశారు బండి సంజయ్ గారి కామెంట్స్. ఆయన తిరుమల వెళ్ళి శేషాచలం కొండల్లో స్మగ్లింగ్ చేసిన ఎర్రచందనం తోటి వీళ్ళు ఏ స్థాయికి ఎదిగారంటే పెద్ద పెద్ద సంస్థల నిర్వహణ చేసే స్థాయికి ఎదిగేశారు, ప్రభుత్వాలను కొనేసే స్థాయికి ఎదిగేశారు అన్నట్టు ఆయన మాట్లాడారు. వాస్తవంగా చూస్తే సంజయ్ ఏమన్నారు, ఎర్రచందనం దోపిడీ మీద నివేదిక కూడా కోరుతాం, ప్రభుత్వానికి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగారు అక్కడ స్మగ్లర్లో.
అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్ ఉంది కదా ఉమ్, దాని మీద, అంటే ఇక్కడ నుంచి వీళ్ళ పేర్లు చెప్పుకుంటూ చెక్ పోస్టులు దాటించారు, వీళ్ళ పేర్లు తెలియని చెక్ పోస్టులు వచ్చేసరికి దొరికారు వీళ్ళు నేపాల్ దగ్గర అనేది ఆయన కామెంట్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఉమ్, అయితే దానికి వైసీపీ సమాధానం చెప్పింది. అక్కడికి వెళ్ళింది కిరణ్ కుమార్ రెడ్డి రోజుల్లోనూ అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనూ తరలినటువంటి సంపద తప్పలో తరలింది, ఇంకా అక్కడికి చేరలేదు అనే సెన్స్ కూడా క్యారీ అవుతుంది దీనిలో. అంటే ప్రతి ప్రభుత్వంలోనూ ఈ కార్యక్రమాలు జరుగుతాయండి. ఈ ప్రభుత్వంలో జరిగింది ఇందులో జరగలేదు అనటానికి లేదు. ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏదో మేరకు మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. శేషాచలం అడవులు, అక్కడి నుంచి ఎర్రచందనం తరలింపు అనేది అన్ని ప్రభుత్వాల కాలంలోనూ వచ్చినటువంటి ఒక ఎలిగేషన్. అది ఎవరు సీరియస్గా పట్టించుకున్నారు, ఎవరు లాభ పొందారు అనేది మొత్తం బయటకు తీస్తే చరిత్ర చాలామంది బయటకు వస్తారు. ఇప్పుడు చాలా ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్లు కనిపిస్తాయి. సో ఊళ్ళకు ఊళ్ళే నిర్వాసితంగా కనిపిస్తాయి. సీరియస్గా అయితే ప్రభుత్వం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయకపోవచ్చు అంటారా? అంత బలంగా ఉండదండి. ఒక ఆరోపణగా వస్తుంది, హడావిడి జరుగుతుంది. ఇప్పుడు ఈయన బట్టి బండి సంజయ్ గారు ఆ మాట అన్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ స్థాయిలో హడావిడి జరగచ్చు. రెండోది పొలిటికల్ హీట్ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీని కార్నర్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా కూడా యువతల నుంచి కొంచెం స్పీడ్ పెంచే అవకాశం ఉంది. ఆ హడావిడి జరుగుతుంది. అక్కడే కాదు, ఆల్రెడీ మనకి తిరుమలలో మొదలైపోయినాయి. ఓకే, తిరుమలలో మొదలైంది. ఇక్కడి నుంచి మొదలుపెట్టి శేషాచలం అడవులు, ఎర్రచందనం తరలింపు, ఈ వ్యవహారాలన్నిటి మీద కూడా కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఇది కేంద్రంలోనూ అలాగే ఇక్కడ కూడా ఇద్దరూ పట్టించుకున్నారు కాబట్టి కొంచెం సీరియస్గానే వ్యవహారం ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలుగా తుట్టె కదిలిస్తే అందులో ఉన్న తేనెటీగలు బయటకు వచ్చి ఎవరినైనా గుట్టేయచ్చు కదా. ఆ ప్రమాదం కూడా లేకపోలేదు. అన్ని పార్టీల వాళ్ళు ఇన్వాల్వ్మెంట్. ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్స్పోజ్ అయ్యాడు కాబట్టి ఆయన ఒక్కడి పేరు కనిపిస్తుంది. ఎక్స్పోజ్ కాని వాళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది తెలుగుదేశం హయాంలో బీభత్సంగా జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏది కడుపులో నొప్పికి మందేస్తే క్యాన్సర్ బయటపడినట్టు అవన్నీ బయటకు వచ్చాయనుకోండి, వస్తాయి. ఇప్పుడు ఆ రికార్డు తీసి దగ్గర పెట్టుకుంటారు. ఈ పాటికి పెట్టుకుని ఇది ఒక ఫేజ్ బ్యానర్లో రిలీజ్ చేయటం మొదలవుతుంది. ఈ వివాదం మొదలవుతుంది అనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ ఇమ్మీడియట్గా దాడులు జరగాలి అనేది అనుకుంటారు. తేనె చుట్ట కదులుతుంది అని తెలుసు. ఇది ఒక యుద్ధంగా మారుతుందండి. ఒక పొలిటికల్ వార్గానే జరుగుతుంది. అవతల వాళ్ళకి వాయిస్ లేకుండా చేయాలి అన్న టోన్లో, బుల్డోజ్ చేయాలి అన్న టోన్లో వెళ్ళిపోతుంది. అన్ని వ్యవహారాలు అలాగే నడుస్తున్నాయి. కాబట్టి వీ కెన్ మేనేజ్ అనేటువంటి మూడ్లో ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. కాబట్టి అంత ఈజీగా ఉండదు ఈసారి. ఓకే. సో దాంతోపాటు ఇంకా తిరుమల చుట్టూనే ఇంకొక వివాదం ఏంటంటే పింక్ డైమండ్ కోసం వీళ్ళు డిమాండ్ చేశారు. పరువు నష్టం దావేశారు, మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు విజయసాయిరెడ్డి గారు. సరే, ఇవాళ వాళ్ళ 5 ఏళ్ల టర్మ్ అయిపోయింది. ఇప్పుడు తాజాగా రాయల వారు చేయించిన నగలు, స్వామివారికి చేయించిన నగలన్నీ కరిగించేశారు. వాటి నమూనాలు కూడా భద్రపరచలేదు. అవును, అసలు నిజంగా ఉన్నాయండి లేకపోతే ఉత్తినే అవన్నీ జస్ట్ ఇంప్రెషన్స్ తోటి ఏదో రాయలవారి నగలు అన్నట్టు ఏమైనా డిస్ప్లేకి పెడుతున్నారా? అండ్ ఇంకా ఆడిట్ అసలు జరుగుతుందా ఎక్కడైనా? ఆడిట్ అనేది ప్రాపర్గా లేదు అనేది మనకి చాలా ఈరోజు కాదండి. అది ఈరోజు కాదు, దాదాపు 30 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి ఎపిసోడ్. ఎన్టీ రామారావు కంటే ముందు నుంచే, ఎన్టీఆర్ కంటే ముందు నుంచే నడుస్తున్నటువంటి వివాదం అది. ఎప్పుడైతే ఈయన టీటీడీ నిధులని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించవచ్చు అని మాట్లాడటం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఈ చర్చ ఉంది. అసలు నగలేమైపోయినాయి, ఎక్కడ పెడుతున్నారు, వాటికి సంబంధించిన ఆ రిపోర్ట్లు బహిరంగపరచమనేది జనం డిమాండ్, భక్తుల డిమాండ్. అంటే ప్రతిసారి ఆడిట్ జరిగింది అనేది చెప్తున్నారు తప్ప దానికి సంబంధించి ఒక నివేదిక బయటకు ఇవ్వాలి కదా. ఇదిగో బలానా కాలంలో ఈ నగలు ఈ రాజుగారు ఇచ్చారు,
లేకపోతే ఈ సామ్రాజ్యం నుంచి ఈ నగలు వచ్చినాయి. ఇది మనకు ఉన్నటువంటి శాసనాల నుంచి లభించినటువంటి ఆధారాలు. ఇప్పుడు అవి యథాతథంగా ఉన్నాయి, లేకపోతే వీటిని ఇంకొక దానికి వినియోగించామని ఒక వ్రాతపూర్వకమైనటువంటి ఒక రిపోర్ట్ ఇన్ రైటింగ్ అయితే ఉండాలి కదా సార్. ఇది ఎప్పుడైనా ప్రకటించిందా టీటీడీ? ఏ క్షణంలోనూ ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రకటనలు బహిరంగంగా రాలేదు. ఇవన్నీ కూడా అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. భక్తులు డిమాండ్ చేసినా ఎవరు పట్టించుకోరు. అవి తరలి వెళ్ళిపోయినాయి అన్నప్పుడల్లా వీళ్ళ మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ఇప్పుడు ఆ పింక్ డైమండ్ గొడవ కూడా అలాగే వీళ్ళు రైజ్ చేసినప్పుడు అసలు నిజంగా ఉందా సార్? అంటే రాయల్ వారు ఇచ్చిన దాంట్లో పింక్ డైమండ్ ఉందా? అది ఉందా లేదా అనేది శాసనాలు పరిశీలించిన తర్వాత కానీ తేలదండి. అంటే ఇవన్నీ ఓపెన్ డాక్యుమెంట్స్గా లేవు. ఇవి ఓపెన్ డాక్యుమెంట్స్గా ఉంచకపోవడంలోనే ఒక ప్రోగ్రాం కనిపిస్తుంది. ఇవన్నీ కైంకర్యం చేయటానికి అవకాశం తీసుకుంటూనే వీటన్నిటిని ఓపెన్ డాక్యుమెంట్స్గా ఉంచడం లేదు అనేది చాలా కాలం నుంచి ఉన్నటువంటి విమర్శ. అయితే భక్తులు ఆర్గనైజ్డ్గా ఉండరు కాబట్టి ఇది అవసరమైనప్పుడు వాళ్ళ మనోభావాలు రెచ్చగొట్టి వాడుకునే ప్రయత్నంగా మాత్రమే చేస్తున్నారు తప్ప రాజకీయ నాయకులు ఎవరికీ కూడా ఆ ప్రాపర్టీని కాపాడాలనో లేకపోతే దాన్ని భక్తులతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం ఇది నిరంతరం వాళ్ళకి ఈ ఆడిట్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాస్తవంగా ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఖర్చు ఏమిటి, వీటికి సంబంధించిన నివేదికలు భక్తుల ముందు ఉంచాలి అనేటువంటి ఒక నిబద్ధత కనిపించడం లేదు. ఈ నిబద్ధత లేకపోవడమే ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు కారణం. తిరుమల తిరుపతి దేవస్థానము అక్రమాలు అనేది ఇది నిరంతర ప్రక్రియగా జరుగుతున్నటువంటి వ్యవహారం. స్వతంత్ర భారతదేశంలో పరిపాలన మొదలైన తర్వాత నుంచి అంతకుముందు అక్కడ అక్రమాలు అనే వార్త లేకుండా ఎప్పుడు వార్తలు నడిచినటువంటి సందర్భం లేదండి మనకి. రెండవది, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ముస్లిం భక్తుడు పివిఆర్కే ప్రసాద్ గారి హయాంలో వారు ఈవోగా ఉన్నప్పుడు 108 బంగారు పుష్పాలు చేయించి స్వామివారికి సమర్పించారు. వాటి వినియోగం కూడా విశిష్ట సేవలు అంటే ఆర్జిత సేవల సమయంలో అనుకుంటాను అవి జరగట్లేదు ఈ మధ్యకాలంలో అని తిరుమలలో కొందరు వేద పండితులు ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఆలయ పురోహితులు కొందరు ప్రస్తావన తీసుకొచ్చారు. అది ఆయన కుటుంబం వాళ్ళు 3-4 ఏళ్ల వాళ్ళ సంపాదన అంతా వెచ్చించి 108 బంగారు పుష్పాలు చేయించి స్వామివారికి సమర్పించారు. వాటి ఆచూకీ కూడా దొరకట్లేదు ఇప్పుడు. మీరన్న ఆర్జిత సేవలు అనే కార్యక్రమం దాని ఒరిజినల్ షేప్లో నుంచి అది మారింది. ఇప్పుడు మారి వీళ్ళు కోరిన పద్ధతిలో జరుగుతోంది. ఎవరు కోరిన పద్ధతుల్లో వీళ్ళు ఎవరికైతే ఆర్జిత సేవలు చేయించాలనుకుంటున్నారో ఒక లిస్టు ప్రిపేర్ చేసుకుని వాళ్ళ కోరికల మేరకు ఇక్కడ రీడిజైనింగ్ చేసేస్తున్నారు వీళ్ళు. అంతే తప్ప సాంప్రదాయంగా వస్తున్నటువంటి వ్యవహారాలని నామమాత్రంగా మార్చేసిన సందర్భం కూడా చూసాం మనం. దానికి సంబంధించి కూడా మీడియాలో చాలా కథనాలు వచ్చినాయి. అందులో భాగమే కదా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పెట్టుతున్నటువంటి వ్యవహారం. అంటే భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్న వాళ్ళు ఏం కోరుకుంటారు, నేరుగా వెళ్ళి స్వామివారి ముందు కూర్చొని మేము మా పద్ధతిలో మేము పూజ చేసుకుంటాం దాన్ని అలౌ చేస్తున్నారు ఆర్జిత సేవ అకౌంట్లోనే. ఆ సమయానికి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని వాయిదా పట్టడం రద్దు అవటం పక్కకి జరుపుతున్నారు. అది విడిగా మీరు చేసుకోండి పక్కన. అంతే తప్ప మెయిన్ స్ట్రీమ్లో వీళ్ళు అనుకున్న ప్రోగ్రాం నడుస్తుంది. అంటే ఆ ఆర్జిత సేవ జరగాల్సింది ఉత్సవమూర్తికి చేసేసి ఇక్కడ మాత్రం మూల విరాట్ దగ్గర ఈ కార్యక్రమాలు మూల విరాట్ దగ్గర వీళ్ళ కార్యక్రమాలు నడిచేటువంటి పరిస్థితి. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతినటానికి కారణం. అంటే వీళ్ళకి అర్థమైపోతూనే ఉంటుంది అక్కడ సీన్ ఏమిటి అనేది. కాబట్టి ఈ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇది జరుగుతోంది, వాళ్ళకి వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. మధ్యలో ధర్మదర్శనం ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారో తెలీదు. ఆ రూమ్స్లో భక్తులు అలా ఉండిపోతారు బ్లాక్ అయిపోయి. మేము మీకు ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం కదా, మీకేమిటి ప్రాబ్లం అన్నట్టుగా అక్కడికి వెళ్ళి అనునయంగా మాట్లాడుతున్నారు. కానీ అధికారులు ఎందుకు ఇలా ఒక ఫ్లోలో వెళుతోంది, ఒక డిజైన్ అనుకున్నారు ముందే, వాళ్ళు ఇక్కడ కలవాలి వీళ్ళు ఇక్కడ కలవాలి, ఇది నిరంతరం నడుస్తూ ఉండాలి అని. ఎందుకు టోటల్గా మధ్య మధ్యలో బ్లాక్ అయిపోతుంది అనేవాళ్ళు చాలామంది ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు భక్తులు.
మాకు అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో. ఎక్కడ కట్టడి చేస్తున్నారు వీళ్ళు అంటే ఈ విఐపీలు వివిఐపీలతో వీళ్ళ లాలూచి పడిపోయి, అంటే ఎలా తయారైందంటే అవసరమైతే మేము స్వామివారిని మీ ఇంటికి తీసుకొస్తాము అనే లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ప్రజల వద్దకే పాలనలాగా అవసరమైతే మేము భక్తుల్ని కాసేపు అలా కూర్చోబెట్టి మేము మీ ఇంటికి తీసుకొచ్చేసి మీరు పూజ చేసుకొని మళ్ళీ తెచ్చేసి ఇక్కడ పెట్టేస్తాం అనే లెవెల్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. ఈసారి ఉన్న కొంత కరెక్షన్ మెకానిజం ఉండొచ్చు అంటారా? అంటే టీడీపీ గవర్నమెంట్ సీరియస్గా ఉందా, లేకపోతే వీళ్ళు కూడా ఒక పటాటోప ప్రదర్శన అంటారా? పటాటోప ప్రదర్శన ఇదంతా హడావిడి జరుగుతుందండి. హడావిడి జరిగిన తర్వాత కొంతకాలం నెల రోజులు ధర్మారెడ్డిని తిప్పించేసుకున్న తర్వాత ఆయన్ని పక్కకి పెడతారు, అయిపోతుంది. విజయ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ అయిపోయింది అది. ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు. విచారణకి హాజరవుతారు, ఆయన విచారణకు వస్తాడు అంతే. ఏవైనా చర్యలు ఉంటే ఈయన మీద నడుస్తాయి, ధర్మారెడ్డి గారి మీద, ధర్మారెడ్డి మీద. ఆయన తాలూకా ఏజెంట్లు వీళ్ళందరినీ ఇప్పుడు నెమ్మదిగా కస్టడీలోకి తరలించే ప్రయత్నాలు మొదలైపోయినాయి. ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ చేశారని వార్త. మరి కొంతమంది లోపలికి వెళ్తారు. ఇది కంటి తుడుపు చర్య. ఇది ఒక 6 నెలలు, ఒక 1 year వరకు దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా పాత పద్ధతిలోకి వచ్చేస్తారు. కొత్త యంత్రాంగం వచ్చేస్తుంది, కొత్త అధికారి వస్తాడు, కొత్త ఇన్ఛార్జ్ వస్తాడు. ఆ వచ్చే కొత్త ఇన్ఛార్జ్ ఎవరు, ఆయన నిబద్ధత ఏమిటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా. రైట్. తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం చూశారు. ఈరోజు ఆయన ప్రస్తుతం కుమారస్వామి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పర్యటిస్తున్నారు. అవును, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి. విలీనమా, సహాయమా, లేకపోతే నిమజ్జనమా? నిమజ్జనం అంటే పక్కనే పెద్ద సముద్రం ఉంది, సో మీరేం ఇన్వాల్వ్ కాకండి. ఎందుకంటే ఈ ప్రస్తావన చేస్తూ డక్కన్ క్రానికల్ ఒక కథనం ప్రచురించింది. సరే, రాసిన ఆయన చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, ఆయనకున్న క్రెడిబుల్ సోర్సెస్ని మెన్షన్ చేశారు. అందులో టీడీపీ నుంచి, బీజేపీ నుంచి ఉన్న సోర్సెస్ని మెన్షన్ చేస్తూ, అండ్ ఢిల్లీ నుంచి మనకు అందుతున్న ఇన్పుట్స్ కూడా ఆల్మోస్ట్ అట్లానే ఉన్నాయి. అవును, మీరే నిన్న వాళ్ళ మీద అది రాసినందుకు గాను అసహనంతో వెళ్ళి దాడి చేశారు. అవును, జనరల్గా అలాంటివి మనం విశాఖపట్నంలో ఎక్స్పెక్ట్ చేయం. దాడిలో పెట్రోల్ ఉపయోగించారు. కూటమి యూటర్న్ అనేది వార్త సారాంశం అండి. విశాఖ ఉక్కుకి సంబంధించి కూటమి యూటర్న్ అనేది వార్త రాసింది క్రానికల్. దానిలో వాళ్ళు తెలుగువారి పేర్లు, అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి భారీ పరిశ్రమల శాఖలో ఉన్నటువంటి సహాయ మంత్రి గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి పేరు ప్రస్తావించారు. దాంతోపాటు లోకల్గా టీడీపీ నాయకుల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చినాయి. ఈ వీళ్ళని లింక్ చేస్తూ ఆ కథనం రాయటంతో మేము రియాక్ట్ అయ్యామనే పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు, దాడికి పాల్పడినటువంటి వాళ్ళు. కానీ దాడి చాలా సివియర్గా జరిగింది. వాళ్ళు బోర్డు తగలబెట్టారు, లోపలికి వెళ్ళారు, లోపల విధ్వంసం సృష్టించారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిన వారి అరెస్టులు, గన్నవరం కార్యాలయం మీద దాడి జరిగిన వారి అరెస్టులు అని చెబుతూ, మళ్ళీ వీళ్ళ క్యాడర్ వెళ్ళి ఒక పత్రికా కార్యాలయం మీద ఎలా జస్టిఫై చేసుకుంటాం దీన్ని అనేటువంటి కనీసపు స్పృహ లేకుండా వ్యవహరించారు నేను అక్కడ క్రానికల్ మీద దాడి విషయంలో. అంటే ఇంకోటి సార్, అంటే దాడి జరగటం, ఏదో అటాక్ చేయటం, కాసేపు ధర్నా చేయటం, వెళ్ళిపోవడం అలా కాకుండా చాలా ఆర్గనైజ్డ్గా పెట్రోల్తో సహా వెళ్ళారు, తగలబెట్టడం. ఇవన్నీ ఇబ్బంది కలిగితే నిరసన తెలియజేయండి, వెళ్ళి అక్కడ ధర్నా చేయండి, లేకపోతే రోడ్డు మీద టెంట్ వేసుకుని ఒక 1 వారం రోజులు వాళ్ళు సమాధానం చెప్పే వరకు ఆమరణ నిరాహార దీక్షలో మరొకటో చేపట్టండి. మనకు నిరసన రూపాలు అనేకం ఉన్నాయి కదా, వీటిని వదిలిపెట్టేసి స్ట్రైట్గా వెళ్ళి దాడి చేయటం. ఇప్పుడు ఆ సమయానికి అక్కడ ఎవరైనా ఉంటే ఏంటి పరిస్థితి? ఎవరికైనా ఏదన్నా ప్రాణహాని జరిగితే ఎవరు జవాబుదారీ? ఈ ధోరణి కూటమి గెలిచిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు నుంచి నినాదాలు చేసుకుంటూ వెడుతూ విజయోత్సాహంతో సడన్గా గుర్తొచ్చి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ అనేటువంటి అక్షరాలని బద్దలు కొట్టి ఎన్టీఆర్ అని రాసేసి, అదొక అంటే ఓవర్ ఎంతూజియాజంతో చేసేటువంటి పనులు, ఉన్మాదమే, అదొక రకమైన ఉన్మాదం.
ఆ తరహా ఉన్మాదం కనిపించింది నేను ఇక్కడ క్రానికల్ మీద దాడి జరిగిన సందర్భంలో. అంతే తప్ప మీరు నిరసన తెలియజేయండి, లేకపోతే ఖండించండి, ఓ ప్రెస్ మీట్ పెట్టండి. అలా ఎలా రాస్తావు? ఇంకా ఆయన రాకుండా, ఇంకా సమావేశం జరగకుండా నిర్ణయాలు ఎలా ప్రకటిస్తారు మీరు? మీడియా ట్రయల్స్ ఏమిటి విశాఖ ఉక్కు వ్యవహారంలో అన్న టోన్లో. అంటే నిజానికి ఈ వార్త ఎవరైతే దీనికి సోర్సు వారు నేరుగా పవన్ కళ్యాణ్నే ఆ ప్రశ్న వేసినట్టుగా కూడా. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండి కె మురళీప్రసాద్ పట్నాయక్ గారని రిటైర్ అయిన తర్వాత కూడా హీస్ కాంట్రిబ్యూటింగ్ టు డెక్కన్. అవును, అదే పవన్ కళ్యాణ్ నేరుగా మీరు ఏమైనా చేయగలరా దీన్ని అంటే, నేను మోడీతో నేరుగా చెప్పగలను, ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అన్న టోన్లో ఆయన మాట్లాడాడు అనేది చెప్తున్నారు ఆయన. అయితే అది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది అప్పటికి క్లారిటీ లేవు. కానీ ఇప్పుడైతే అది సీరియస్గానే డిజిన్వెస్ట్మెంట్ దిశగానే వెడుతోంది, సెయిల్కి వెడుతుంది అనేటువంటిది ఒక మాట విన్నాం మనం. అంటే సెంటిమెంట్లను గౌరవించి వీళ్ళ డిమాండ్ మేరకు సెయిల్కి తరలించేటువంటి ప్రయత్నం ఏదో చేస్తారని అనుకున్నాం. కానీ ఇప్పుడు క్లియర్గా అది ప్రైవేటైజేషన్కే ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. యూటర్న్ అనేది వాస్తవం కావచ్చు, అది కేవలం క్రానికల్లోనే కాదు ఇతర పత్రికల్లో కూడా వచ్చింది. క్రానికల్ మీద కేంద్రీకరించి దాడి చేశారు, మిగిలిన తెలుగు మీడియా అంతా కూడా డివైడ్ అయి ఉంది. ఇప్పుడు దీని మీద క్రానికల్ని లీడ్ తీసుకుని మిగిలిన వాళ్ళు వార్తలు ఉండేటువంటి కార్యక్రమం చేపడతారు. అండ్ మీరు అక్కడ విన్నారో విజువల్స్లో కూడా వినపడింది, సాక్షి పట్నాయక్ ఎక్కడా అని. ఈ నవ్వర్డ్ వర్క్డ్ విత్ సాక్షి మీడియా. ఆయన తెలుగు జర్నలిస్టే కాదు, ఆయన మొత్తం ఆల్ అలాంగ్ హిస్ కెరీర్ హి వాజ్ ఇంటూ ఇంగ్లీష్ మీడియా. అంటే దీనిలో ఇంకొక కోణం కూడా చూడొచ్చు మనం. ఇది రెడ్డి పత్రిక అనే అభిప్రాయం కూడా ఉండుండొచ్చు వాళ్ళకి, దాడి చేసిన వాళ్ళకి. దాంతో అంటే తిక్కవరపు వారి పత్రిక అనే సెన్స్లో ఇది ప్రో వైసీపీ ఆ ఉద్దేశంతోనే వీళ్ళు కూటమి యూటర్న్ అనేటువంటి వార్తను ఇంత హైలైట్ చేశారు అనే ఉద్దేశంతో ఈ మాట మాట్లాడి ఉంటారు. సాక్షి పట్నాయక్ అనే మాట రావటానికి దానికి ఒక ప్రాతిపదిక ఉంది. అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో క్రానికల్ ఇలా వివాదాస్పదం అవుతుంది. క్రానికల్కి అలాగే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మధ్య వివాదాలు ఇవాల్టివి కావు. అది బట్ కాంటెక్స్ట్ వేరు. వాస్తవంగా ఏంటంటే పర్సనల్ లెవెల్లో జరిగిన గొడవలు అప్పట్లో జరిగింది. ఇది విధానపరమైన అంశం మీద వచ్చిన వార్త. అవును. సో వార్తలు వస్తాయి సహజం, అంటే ఎవరి అప్రహెన్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎంతో కమిటెడ్గా చేశారు పవన్ కళ్యాణ్ గారు, ఏది ఎట్టి బస్సులో ప్రైవేటైజేషన్కి జరగకుండా. బట్ అంతే కమిటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. వన్స్ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ ఆన్ ది లైన్స్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా తీసుకున్న విధాన నిర్ణయంలో ఇక్కడ డీవియేషన్ తీసుకుంటే సెంటిమెంట్లు ఆయింట్మెంట్లు అడ్డొచ్చాయని డీవియేషన్ తీసుకుంటే ఇబ్బంది కదా, ఇబ్బందే అది అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దట్టు అసలు అక్కడున్న ఆవిడ పడినది ముందర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఆంధ్ర అనే పేరే ఆవిడకి ఇష్టం ఉండదు, ఆంధ్ర బ్యాంక్ పేరే ఎత్తేయించేశారు ఆవిడ. అవును, మెర్జ్ చేయించి యూనియన్ బ్యాంకులో మెర్జ్ చేయించి. మరి తమిళనాడులో ఉన్న బ్యాంకుల పేర్లు ఏమీ మారలేదు, అక్కడ అవి అలాగే ఉన్నాయి. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ తమిళనాడు అలాగే ఉంది. దాంట్లో అంటే దాని మీద ఒక జోక్ ఉంది. మీరన్న ఆంధ్ర బ్యాంక్ యూనియన్ అనేది ఆ రోజున తెలంగాణ అంటే నిజాం స్టేట్ని యూనియన్లో కలిపాడు ఆయన. బట్ అలాగే వీళ్ళు అన్ని కంపేర్ చేసి ఆ టైంలో ఒక జోక్ సర్క్యులేషన్ అయింది. ఏది ఏమైనప్పటికీ ఒకటి విధానపరమైన నిర్ణయం అండి అది. అంటే మనకి ఎల్పిజి అంటున్నారు కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ ఎల్పిజి నేపథ్యంలో డిజిన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది చాలా కీలకంగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వంలో అంటే ప్రతి బడ్జెట్లోనూ మన ఖర్చులకి ప్రధాన ఆదాయ వనరు అదే. మీరు జిఎస్టీ నుంచి విపరీతంగా రెవెన్యూ జనరేట్ అవుతోంది, 4 5 అని చెప్తున్నారు. కానీ ఈ రోజుకి డిజిన్వెస్ట్మెంట్ నుంచి వెడుతున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి వెడుతున్న డబ్బులే మేజర్గా నడుస్తున్నాయి అక్కడ. అందుకని డెఫినెట్గా ఇది తరలి వెళ్ళిపోవడం అనేది తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు మీరన్నట్టుగా ఈ సెంటిమెంటు అని అనుకుంటే
వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక ప్రతిపాదన వైపు నడిపిస్తారేమో అని అనుకున్నాం మనం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అది కూడా ఇలా కనిపించటం లేదు. చాలా సీరియస్గా ఆయన హైదరాబాద్ కూడా రాబోతున్నారు. అవును, కుమారస్వామి గారు హైదరాబాద్ వచ్చిన తర్వాతే ప్రకటించవచ్చు ఆయన నిర్ణయం ఏమిటి అని. లేదు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ప్రకటిస్తారేమో చూడాలి. అంటే ఒకటి రెండు వర్షన్స్ వస్తున్నాయి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. జనరల్గా వాళ్ళు చంద్రబాబు గారి ఫార్ములాని లీక్ ఇచ్చేసి ఇలా జరగచ్చు అని, అది వాళ్ళు ఫస్ట్ దాని ఫౌండర్ ఈయన ఫార్ములాకి, తర్వాత వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఏంటంటే ఒకటి సెయిల్లో మెర్జ్ చేయటం, సెయిల్ అనేది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మెర్జ్ చేస్తే క్యాప్టివ్ ఐరన్ ఓర్స్ కూడా వాళ్ళు చూసుకుంటారు. అవును. లేదు రెండు ఏం చేస్తారంటే క్యాప్టివ్ ఐరన్ ఓర్ ఇచ్చేసి ఇంటర్న్ ఆ 15,000 ఎకరాలు ఇప్పుడు రాష్ట్రపతి కింద ఉన్నాయి కదా, అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి బదలాయించే ప్రక్రియ ఒకటి తీసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ వ్యాపార ప్రక్రియ వాళ్ళు కూడా దాన్ని రకరకాల కేటాయింపులు జరుపుతారు. అవును, అంటే కార్పొరేట్ కంపెనీలకి కేటాయింపులు జరపటమే ప్రభుత్వ విధానంగా మారిపోయింది. ఇప్పుడు ఎటు చూస్తే ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి. మీ స్టీల్ ప్లాంట్ మీ దగ్గరే ఉంది కదా అనే మాట వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ 15,000 ఎకరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన కార్పొరేట్ అవసరాల నిమిత్తం సంపద సృష్టిలో భాగంగా, ఈ మాట ముఖ్యమంత్రి చేత అనిపిస్తారు, వాళ్ళు తెలియగలవాళ్ళు, సంపద సృష్టికర్త ఆయన, వెల్త్ క్రియేటరు ఆయన చేత చెప్పిస్తారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడ తడి అంటుకోకుండా దూరంగా కూర్చొని ఇవన్నీ చేస్తారు. సో సంపద సృష్టి కోసం ఈ 15,000 ఎకరాలని మేము వినియోగిస్తాము మీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే అంటారు. పైగా ఈ సెయిల్కి తరలింపు అనేది కూడా ఇక్కడ నుంచి వచ్చిన డిమాండ్స్లో ఉంది కాబట్టి ఆ డిమాండ్ మేరకు తరలించే అవకాశం ఉంది అనేది మనకి నిన్నటి వరకు ఉన్నది. అయితే ఇప్పుడు క్రానికల్ కథనం కావచ్చు, మరొక ఆంగ్ల పత్రికలో కూడా వచ్చింది అంటున్నారు. ఇదే వార్త ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్. కాబట్టి వీటి నేపథ్యంలో చూస్తే ఆ వెసులుబాటు కూడా ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది అనుమానంగా ఉంది. ఇప్పుడు మరి అదే మాటకు వస్తే సార్, ఆర్ కార్డులు ఇచ్చారు. ఆర్ కార్డులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య ఒక 4-5 పైన ఉంది, రిహాబిలిటేషన్ కార్డ్స్. అవును, మరి వాళ్ళ సంగతి ఏంటి? సో ఇవన్నీ ఏం చేస్తారంటే ఎన్ని టేబుల్ వచ్చి వీ విల్ లీవ్ ఇట్ యువర్ డిస్క్రిప్షన్. మీ అక్కడ తాంబూలాలు వరుసగా పెడతారు, మీ ఇష్టం తనుజా. డిజైన్డ్ ప్రోగ్రామే. ఏది ఎలా జరపాలి అని ప్రతిదీ కూడా నిర్ణయం జరిగిపోయి, ఉద్యమం జరిగినా ఏది జరిగినా దాన్ని ఎట్లా మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఏ నినాదం ఏ సమయంలో ఇవ్వాలి దాకా డిజైన్డే ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఇలా అడిగితే మనం ఇలా చెప్పాల్సి ఉంటుంది. ఈ స్క్రిప్ట్ ఆల్రెడీ వాళ్ళకు కూడా సర్క్యులేట్ చేయండి, అప్పుడు మాత్రమే మీటింగ్కి పిలవండి అన్న టోన్లోనే నడుస్తాయి ఇలాంటి వ్యవహారాలన్నీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఈయన ఏం మాట్లాడబోతున్నాడు అనేది. ఇప్పుడు వచ్చినటువంటి కుమారస్వామి గారు ఏం మాట్లాడబోతున్నారు అనేది ఆయనకు ముందే తెలుసు. స్క్రిప్ట్ ఆల్రెడీ సర్క్యులేషన్ అయిపోయి ఆయన స్క్రిప్ట్ వరకు తెలుసు, ఆయన అలా మాట్లాడతారని ఈయనకు ముందరే తెలుసు. అది కాబట్టి తాంబూలాలు అక్కడ పెట్టేసిన తర్వాత మీరు తన్నుకు చావండి అనేది ఉండదండి. ఎలా తన్నుకు చావాలో కూడా డిజైన్ అయిపోయి ఉంది. ఆ ప్రకారమే తన్నుకుంటారు, అక్కడ ఆ పరిధిలోనే తన్నుకుంటారు తప్ప ఇతర గొడవలు ఉండవు. ఇంకొక వర్షన్ కొత్తగా తెర మీదకి వచ్చింది చూసారా, ప్రైవేటైజేషన్ చేస్తాము అన్న తర్వాత స్టీల్ ప్లాంట్ లాభాలు బాటిన పట్టింది. అంటే వీళ్ళు కరెక్ట్గా వీళ్ళకి బెత్తం తీసుకుంటే కానీ పనిచేయరు, అందువల్ల ప్రైవేటైజేషన్ ఇన్ఎవిటబుల్ అనే ఒక మొదటి నుంచి ఉన్నదండి. అంటే మనది సహకార ఆర్థిక వ్యవస్థగా ప్రారంభమైనటువంటి ప్రపంచం భారతదేశం. అయితే దీనివలన విపరీతంగా నష్టాలు వస్తున్నాయి. ప్రైవేటు కంపెనీలకు లాభం చేకూర్చే పద్ధతిలో ప్రభుత్వ రంగ సంస్థలు నడుస్తున్నాయి అనేది కదా వీళ్ళు ఈ డిజిన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఎల్పిజి మొదలు పెట్టడానికి ముందు దశలో. అంటే మార్కెట్ ఎకానమీకి దేశాన్ని ఓపెన్ చేయాలని పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకోవడానికి, ఆయన వరల్డ్ బ్యాంక్ పెన్షనర్ అనే విషయం మర్చిపోకూడదు ఎవరు కూడా. మన్మోహన్ సింగ్ ఆయన వరల్డ్ బ్యాంక్ పెన్షనరు, ఆయన వచ్చి సలహాలు చెప్పారు ఈయనకి. ఆ తర్వాత ఆయనే ప్రధాని అయ్యాడు. అదొక విచిత్రం. కాబట్టి ఆయన వచ్చి చెప్పిన తర్వాత ఈయన డంకల్ డ్రాఫ్ట్ దిశగా నడవటం, అక్కడి నుంచి మార్కెట్ ఎకానమీలోకి భారతదేశాన్ని తీసుకెళ్తున్న సమయంలో కూడా ఇదే బలంగా చెప్పింది ఆయన. అంటే ప్రభుత్వ రంగంలో ఈ నిర్వహణ అనేది చాలా ఇబ్బందికరంగా మారిపోయింది.
ప్రైవేట్ పరం చేస్తే ఇవి డెఫినెట్గా ఇవన్నీ కూడా చాలా వైబుల్ ప్రాజెక్టులుగా మారిపోతాయి వాటంతట అవే. అంటే ఒక పర్సనల్ కేర్ ఉంటుంది. నిజానికి ఆ రోజున ప్రభుత్వ రంగంలో ఎందుకు పెట్టారు? అప్పటి మోటో ఏమిటి? సోషలిస్టిక్ సొసైటీ కాబట్టి. సోషలిస్టిక్ అనేది ఒక ఇది. అయితే దాని వలన రకరకాల ఉపాధి అవకాశాలు దొరుకుతాయనే దాంతోపాటు ఆ సంపదని తిరిగి నేరుగా దేశ ప్రయోజనాలకు వాడచ్చు అని ఆ స్పిరిట్తో ముందుకెళ్దాం అనేది అప్పటి ఆలోచన. అయితే దాని వలన ఆ ప్రయోజనం నెరవేరకపోగా అవి భారంగా తయారయ్యాయి అనేది నరసింహారావు గారి టైంలో ముందుకొచ్చింది. నరసింహారావు గారి కంటే ముందే మొదలైంది అది. యాక్చువల్గా చంద్రశేఖర్ దగ్గరే మొదలైంది. మొదలై ఆ తర్వాత ఇక్కడికి కొనసాగింది. అదే టైంకి ఈయన అడ్వైజర్గా ఉన్నాడు అక్కడ, మన్మోహన్ సింగ్. ఆయన నేతృత్వంలో ఇది మార్కెట్ ఎకానమీలోకి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు వెనక్కి వెళ్ళే యూటర్న్ అవటం అనేది కుదిరే వ్యవహారం కాదు. పైగా మార్కెట్ ఎకానమీలో నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 95లో మార్కెట్ ఎకానమీ వేగం పుంజుకున్నటువంటి దశ. ఆ టైంలో ముఖ్యమంత్రి అయిన ఆయన చాలామందికి ఒక రకంగా ఆయన ద్రోణాచార్యుడు లాంటి వాడు చంద్రబాబు ఇలాంటి వ్యవహారాల్లో. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి నిర్ణయమే ప్రకటించబోతున్నారు వారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు ఈ ఎపిసోడ్లో. బట్ ఆయన కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కదా, ఎందుకంటే ఆయన పడినప్పటికీ కమిటెడ్ ఫర్ ద కాజ్ అండి. అందులో ఆయన అంటే ఆయన్ని శంకించక్కర్లేదు ఆ ఒక్క విషయం. శంకించక్కర్లేదు, కానీ ఆయనని కూడా తీసుకొచ్చి నిలబెట్టి మమ అనిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి ఒక శాంక్టిటీ ఇప్పించే ప్రయత్నం. అంతే. పవన్ ఉన్నారుగా, ఆయన చూసుకుంటారులే. ఆయన ఉండటం అనేది చాలా అవసరంగా మారింది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఏది చేసినా ఆయనని పక్కన పెట్టుకోవటం లేదు, ఆయన ప్రస్తావన చేయటమో అది లేకుండా చేయటం లేదు. చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ కళ్యాణ్కి అనే మాటలు బయట నుంచి వచ్చినప్పటికీ అది కొనసాగిస్తున్నాడు ఆయన. ఈ ఎపిసోడ్లో కూడా పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి నిలబెడతారు, అది అవసరం వాళ్ళకి. సరే, అంటే స్టీల్ ప్లాంట్ ప్రస్తావనలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు ఆవిడ చెప్తున్న మాట ఏంటి అంటే, ఆల్రెడీ మనం విజువల్స్ చూడొచ్చు. నిన్న రాత్రి మన రాత్రి జరిగిన కూడా క్రానికల్ దగ్ధం అదంతా చూస్తుంటే కనుక, అంటే సాధారణంగా అంటే వస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు, గట్టి కేకలేస్తారు, నినాదాలు చేస్తారు, పోలీసులు లాగానే వాళ్ళకి సహకరించారు. అక్కడ అగ్గిపుల్ల గీసి మరీ చక్కగా వెలిగిస్తుందని మనం చూడొచ్చు చాలా స్పష్టంగా. ఏంటంటే జనరల్గా పెట్రోల్ వాడకం అనేది తీవ్రమైన నేరాల కిందకి వస్తుంది. పెట్రోల్ తీసుకురావటం అంటే లూజ్ పెట్రోల్ అసలు అమ్మద్దు అనేది కదా. ఏ బంకులోనూ మీకు లూజ్ పెట్రోల్ అంటే వీళ్ళు వెహికల్స్ నుంచి తీసుకొచ్చి ఉండొచ్చు. సరే, ఎక్కడి నుంచి అది తీసుకొచ్చినా అక్కడ వాళ్ళు దగ్ధం చేసి హడావుడి చేయాల్సినంత నేపథ్యం ఉన్న అంశం అని వాళ్ళు భావిస్తున్నారు. మరి వీళ్ళు పొద్దున్న లేస్తే మీడియా దీని గురించి మాట్లాడుతుంటారు కదండి. లేదండి, అంటే మీడియా స్వేచ్ఛ, దాడులు మెయిన్ బోర్డు మెయిన్ ఇదెక్కేసి గోడెక్కి పెట్టగోడెక్కి ఆ బోర్డు ధ్వంసం చేయటం, ఇదంతా కూడా దాడులు అనేదే ఇబ్బందికరం అనుకుంటే మీరు ఆల్రెడీ కేసులు పెడుతున్నారు కదా పాత గతంలో జరిగినటువంటి దాడుల మీద. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద, తర్వాత అక్కడ గన్నవరంలో జరిగినటువంటి దాడి మీద, ఆఫీస్ మీద. ఇప్పుడు వల్లభనేని వంశీ కోసం వేట నడుస్తోంది కదా. ఆయన విజయవాడలో ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడా, ఆయన డ్రైవర్ని అరెస్ట్ చేశారు. కాబట్టి మీరేమో మీ ధోరణిలో మీ మీద దాడి జరిగిన దాని మీద చాలా సీరియస్గా ఉంటారు, మీ క్యాడర్ ఏమో ఇతరుల మీద దాడులు చేస్తూ ఉంటుంది. అంటే వర్ ఇన్ఫార్మ్డ్ అంటే టీడీపీ హెడ్ క్వార్టర్స్ నోటీస్లో ఉండి ఇది చేశారా లేదా, అది కూడా ఒక డౌటే. లేదండి, అంటే ఈ స్థాయి మొబిలైజేషన్ జరిగిందంటే డెఫినెట్గా నాయకత్వానికి తెలియకుండా ఇదేదో స్పాంటేనియస్గా వచ్చినటువంటి ఆవేశం కాదు ఇది. మీకు ఇలాంటివి చాలా ఉదాహరణలు ఉంటాయి. ఆల్మోస్ట్ ఏంటంటే ఇట్స్ సిమిలర్. మీకు టీడీపీ ఆఫీస్ మంగళగిరిలో జరిగిన ఆఫీస్ మీద జరిగిన దాడి ఎట్లా జరిగిందో అంత ఆర్గనైజర్కి ఇది కూడా జరిగినట్టుగా చూడాలి. అది కాన్షియస్గా పోలీసులను అక్కడి నుంచి తప్పుకోమని చెప్పాడు సజ్జల అనేది కదా నిన్న మనం మాట్లాడుకున్నాం కూడా దానికి. అవును, అంటే పోలీసుల్ని ఒక ఆపరేషన్ చేసేటప్పుడు, ఇది కూడా మోస్ట్ బిజియెస్ట్ రోడ్ అండి, కరెక్ట్ కైలాసగిరి ఎంట్రన్స్లో ఉంటుంది, బీచ్ రోడ్కి వెళ్ళేప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది కొత్త కార్యాలయం. సరే, అక్కడ చేస్తే ఇది అక్కడ తగలబెడుతున్నారు అంటే అక్కడ పోలీస్ మూవ్మెంట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, ట్రాఫిక్ పెరిగింది. అవును, 5 స్టార్ హోటల్స్ అన్నీ కూడా వచ్చినాయి కాబట్టి, రిసార్ట్స్ వచ్చినాయి కాబట్టి ఒక క్యాపిటల్ మూవ్ కనిపించింది కదా అక్కడ. హడావిడి పెరిగింది.
అయితే జనరల్గా మనకి ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు ఆ ఏరియాలో హెయిర్ రిమూవ్ చేస్తారు. ఆ పద్ధతిలో ఇలాంటి యాక్టివిటీ ఏదైనా చేసేటప్పుడు పోలీసుల్ని తప్పించడం అనేది, అక్కడ హెయిర్ రిమూవ్ చేయటం లాగా ఇక్కడ పోలీసులు తప్పించడం. స్ట్రాటజిక్గా కూటమి నాయకులు మహిళల్ని అక్కడ నుంచోబెట్టారు. అవును, అది కూడా ఒక ఎత్తుగడలో భాగమే ఉండొచ్చు. దాడి అట్నుంచి దాడి జరగకుండాను ఎవరు ఇదేదో మహా అయితే లోపల నుంచి వచ్చి వాళ్ళు అమ్మ వెళ్ళిపోండి అమ్మ గొడవ చేయకండి అని అంతవరకు నమస్కారం పెట్టామే కానీ, అంటే ఇక్కడ వరకు వీళ్ళు కనిపిస్తున్నారు కానీ ఆ ఫొటోస్ చూసాం కదా మనం. క్రానికల్ బోర్డు మీదకి ఎక్కి దాన్ని ధ్వంసం చేస్తున్నది యువకులు. ఇది మన విజువల్ కూడా కనిపిస్తుంది, ఆ ఎక్కి ధ్వంసం చేస్తుంది. ఎక్కి ధ్వంసం చేస్తున్న వాళ్ళు యువకులే, పార్టీ కార్యకర్తలే, జెండాలు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. కాబట్టి ఇది అంత ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి విషయం కాదు. రెండోది, ఏ నిర్ణయం బయటకు వస్తుందో తెలియనటువంటి సందర్భంలో రకరకాల స్పెక్యులేషన్స్ వస్తాయి. మీరు వీటిని కాదని ఒక నిర్ణయం తీసుకుంటే రేపొద్దున ఇలా అనుకున్నాం, ఇలా కాలేదు, ఇలా కాకపోవడానికి కారణాలు ఇవన్నీ మళ్ళీ అదే పత్రిక రాస్తుంది కదా. మీరెందుకు ఈ చర్యలు చేయటం? ఈ చర్యల ద్వారా మీరు ఏదైనా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని యూటర్న్ చేసే ఇది ఉందా, అవకాశం ఉందా? అటువంటిది కూడా ఏం లేదు కదా. మరి లేనప్పుడు ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు? అంటే బహుశా టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ కుమారస్వామి గారు అయి ఉండొచ్చేమో. ఒక ఇంగ్లీష్ పేపర్ ఆఫీస్ మీద దాడి చేస్తే అది ఆయన నోటీస్కి వెళ్తే ఆయన టక్కన వెంబడే ఆర్థిక మంత్రి గారికిను ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి పరిస్థితి ఇక్కడ చాలా ఉధృతంగా ఉంది, మీరు తక్షణం ఒక నిర్ణయం ప్రకటించాలంటే అక్కడి నుంచి వల్లభాయ్ పటేల్ మోడల్లో ఏదైనా ఫార్ములా వస్తుందని ఏమైనా ఆలోచన చేశారు. రేపు చెప్పుకుంటారు అది. అంటే దీన్ని జస్టిఫై చేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయటం కోసం మేము ఈ దాడి చేసాం, క్రానికల్ని మేము దగ్ధం చేయటం వెనకాల మాకున్నటువంటి ఉద్దేశం ఇది అని జస్టిఫై చేసుకోవడానికి ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొస్తారు. ఇంకొకటి చూడండి సార్, మీకు పొరుగునున్న ఒరిస్సాలో నీలాంచల్ స్టీల్ నష్టాలు నడుస్తుంది, దాన్ని సరే ప్రైవేటైజ్ చేశారు, అక్కడ ప్రొటెస్ట్ లేదు, అదేమి ఇలాగా మన వైజాగ్ స్టీల్ లాగా ఎమోషన్స్ మీద నిర్మితమైంది కాదు. కానీ అది టాటా స్టీల్కి ఇచ్చారు. టాటాలో అంటే ఒక మర్యాద పూర్వకమైన ఒక సంస్థ కప్పు చెబితే పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాంటి ప్రయత్నం కూడా ఇది టాటాలు అప్రోచ్ అయినప్పటికీ టాటాలకు కాకుండా వేరే ఇంకా మరి బిగ్గర్ కార్పొరేట్స్ ఉన్నాయి కదా, అదానీలు అంబానీలు, వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం అనే మాట. ప్లస్ దానికి లేని ఫెసిలిటీ దీనికి ఉన్నది ఏంటంటే 15,000 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఇది మీరన్నట్టుగా ఒకవేళ ప్రైవేటైజ్ చేసినా, శైలిలోకి పంపించినా, ఏం చేసినా అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ దానిలో వ్యాపారమే చేస్తుంది. దాన్ని అంటే ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రధాన వ్యాపకం ఏమిటి, వాళ్ళ ప్రోగ్రాం ఏమిటి? కేటాయింపులు జరపటమే, కార్పొరేట్లకి కేటాయింపులు జరపటం. ఇప్పుడు దళిత లేకపోతే బహుజనులకి ఇళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం ఒకటి నడుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి 70 గజాలు 50 గజాల్లో ఇళ్ల నిర్మాణానికి స్థలాల కేటాయింపు, పెద్ద పెద్ద కార్పొరేట్లకి 1000 ఎకరాలు ధారాదత్తం చేయటం, ఈ 2 యాక్టివిటీసే గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది జనరల్గా. కాబట్టి ఈ 15,000 ఎకరాలని ఏ కార్పొరేట్లకి ఏ పద్ధతిలో ఏ దామాషా ప్రకారం వితరణ చేస్తారో చూడాలి. నిర్ణయం అది ఐదర్ శైలా లేదు సేలా అనేటువంటిది ఇప్పుడు ఈరోజు రేపట్లో క్లారిటీ ఇచ్చేస్తారు వీళ్ళు. ఇవాళ రేపట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది, సూచన వస్తుంది. సూచన వస్తుంది. ఎంత ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటారనేది మనందరికీ తెలిసిన సూచనగా అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత మైండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది, ప్రజల్ని కన్విన్స్ చేయడం అనే ఒక మైండ్ గేమ్ స్టార్ట్. దానికి ఒక అంకురార్పణ చేసి వెళ్ళిపోతాడు ఆయన. అంకురార్పణ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి నెమ్మదిగా వార్త బయటకు వస్తుంది. ఇది జస్ట్ ఒక ఇక్కడ మూడ్ ఏమిటి అనేది చూడటానికి, ఆ మూడ్లో భాగంగానే ఇప్పుడు ఈ దాడి కూడా, ఆ మూడ్ క్రియేషన్లో భాగంగానే ఈ దాడి కూడా. మేము చాలా కాన్షియస్గా ఉన్నాము అనేది తెలుగుదేశం పార్టీ చెప్పుకోవాలి. ఇప్పుడు మేము చాలా కాన్షియస్గా ఉన్నాం, ఇక్కడ ఏది జరిగినా మేము అడ్డుకుని తీరుతాం, ఎంతటి వారైనా సరే మేము దాడులు చేస్తాం. అలాగే ఇంకొక అంశం ఇందాక మీరు ప్రస్తావన చేశారు, మీరొకటి మాకొకటి. అడ్వకేట్ జనరల్గా తెలుగుదేశం అయితే అదనపు అడ్వకేట్ జనరల్గా జనసేన. మరి మూడో అలయన్స్ పార్ట్నర్ బీజేపీ అక్కడ ఆడియన్స్ గ్యాలరీలో ఉందా?
వాళ్ళకేం ఇంతవరకు పదవుల కేటాయింపులో వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కడ కనిపించట్లా. పదవుల కేటాయింపులో భారతీయ జనతా పార్టీ కంటే కూడా జనసేనకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారండి. ఇప్పుడు ఇతను కూడా పార్టీకి చాలా కాలంగా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తే. వీళ్ళు అదనపు ప్రతాప్ గారు, సాంబశివ ప్రతాప్ గారు ఆయన లీగల్ సెల్ బాధ్యతలు చూస్తున్నాడు. చాలా అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్కి మంచి అడ్వైజర్గా ఉన్న వాళ్ళలో అతను ఒకడు. లాయలిస్ట్ అండి, పార్టీ లాయలిస్ట్ అంటే చాలామంది సలహాలు ఇచ్చారు ఆయనకి, ఆయన పొలిటికల్ జర్నీ మొదలైనప్పటి నుంచి. అయితే ఇతను కొంచెం పద్ధతిగా వ్యవహరించినట్టుగా కనిపిస్తుంది. ఇతని వెరీ సివిలైజ్డ్ అండ్ సోఫిస్టికేటెడ్గానే ఉన్నాడు. సముచిత నిర్ణయాలు మాత్రమే ఇస్తూ వచ్చాడు అతను. అతనికి ప్రాధాన్యత దక్కటం అనేది, అంటే ఈ పదవి అతనికి ఇవ్వటం అనే దాని ద్వారా పార్టీని నమ్ముకుని ట్రావెల్ అయినటువంటి వాళ్లకు ప్రాధాన్యత దక్కుతుంది అనేది ఆయన పవన్ కళ్యాణ్ తన క్యాడర్స్కి పంపిస్తున్నారు ఆ భరోసా. ఎందుకంటే ఆయన మీకు గుర్తుండే ఉంటుంది, విజయవాడ లారీ ఓనర్స్ కళ్యాణ మండపంలో మాట్లాడినప్పుడు 25 ఏళ్ల రాజకీయాన్ని నేను ప్రామిస్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ యువతికి అన్నారు. సో 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 15 ఏళ్ళు నో డౌట్ ఆయన ఏంటంటే తన హారిజంటల్గాను వర్టికల్గాను పార్టీ ఎక్స్పాన్షన్కి అయితే ఈజ్ కమిటెడ్. ఇన్నేళ్ళు ఆయన ఏదో చేయలేదు అనుకుంటున్నారు, ఖచ్చితంగా ఒక ఫౌండేషన్ నిర్మించుకున్నాడు. ఆ ఫౌండేషన్ తర్వాత దాని విస్తరణ ఎలా ఉంటుంది అనేది ఫిజికల్గా మనకు కనిపిస్తుంది, పెరిఫెరల్గా. ఇది చాలా సీరియస్ రోజులు ఆయనకి, అంటే కాన్షియస్గా ఉండాల్సినటువంటి టైం వచ్చింది ఆయనకి. ఈ టైంలో ఇలా వ్యవహరించకపోతే కుదరదు అన్న పద్ధతిలోనే ఉంటున్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ క్యాడర్ నుంచి ఒక మాట వినిపిస్తోంది, చాలా కాన్షియస్గా ఆయన పదవులు ఇచ్చేటప్పుడు జనసేనకి ఎక్కడ ప్లేస్మెంట్ ఇవ్వాలి అనేది ముందే అనుకుని ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఇప్పుడు తెలుగుదేశంకి సంబంధించినటువంటి మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త. ఏమిటి ప్రాధాన్యత అనే తరహాలో హెడ్డింగులు పెట్టి రాస్తున్నారు, అంటే కొంచెం కనుబొమ్మలు పెద్దవి చేయటం. అంటే ఏమిటి ప్రాధాన్యత, ప్రతి అంశంలోనూ ఇంత ఆచితూచి పంపకాలు చేయటం ఏమిటి అన్న ధోరణిలో ఒక అభిప్రాయాన్ని చర్చకి పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది ప్యారలల్గా. అది జరుగుతుంది ఎలాగో. అందులో భాగంగానే అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత కాన్షియస్గా ఉండటం, బీజేపీని పట్టించుకోకుండా జనసేనను ఎక్కువ పట్టించుకుంటున్నాడు అని అన్నారు మీరు ఇందాక. అయితే ఈ అలయన్స్ అలాంటి అబ్జర్వేషన్ వస్తుంది బయట మార్కెట్లో. అవును, అంటే దీనికి కూడా మనం చెప్పుకోదగ్గ సమాధానం ఏమిటంటే, కూటమి అనేటువంటి కాన్సెప్ట్ని మొదటి నుంచి మాట్లాడటము ఒక రకంగా ఆయన వాదించి వీటన్నిటినీ ఒక చోటకి తీసుకురావడంతో పాటు చాలా క్రియాశీలకంగా వ్యవహరించాడు. చంద్రబాబు గారిని బీజేపీని ఒక చోటకి చేర్చడంలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర. రెండోది, భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు గారి అరెస్ట్ కంటే ముందు చాలా ప్రేమలేఖలు రాసుకున్నాడు. ఆ ప్రేమలేఖలు త్రూ పవన్ కళ్యాణే వెళ్ళినాయి. అందుకని ఆయనకు ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వటం అంటే భారతీయ జనతా పార్టీకి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే భావిస్తున్నాడు. ఇది వేరు అది వేరు భావించమని సందేశం ఉండొచ్చు. అంతే, మీరు మీ పవన్ కళ్యాణ్కి నేను ఇస్తున్న ప్రాధాన్యతని మీకు ఇస్తున్న ప్రాధాన్యతగా మీరు భావించండి అని చెప్తున్నాడు తప్ప విడిగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి లేదు అనేది ఆయన ఫీల్ అవుతున్నాడు. రైట్, థ్యాంక్ యూ.